ఇప్పటికే కలెక్టర్ల ద్వారా కానీ గ్రామాల్లో పెట్టేటువంటి ఈ రచ్చబడినటువంటి కార్యక్రమాల ద్వారా దాదాపు 10 లక్షల కుటుంబాలు ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. చాలా మందికి పెళ్ళై వేరుగా ఉంటున్నారు. కొంతమంది ఆల్రెడీ ఈ మధ్యన మేజర్ అయి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా రకరకాల వ్యక్తులందరూ ప్రజలందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసము దరఖాస్తు చేసుకున్నారు. అవి 10 లక్షల కుటుంబాలకు పైగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీ మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబుల్ అని మీరు భావిస్తే, మీ ఆలోచన మంచిదైతే మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లు ఇచ్చిన విశ్వాసం ప్రజల మీద మీకుంటే ఫస్ట్ రేషన్ కార్డులు ఇవ్వమని గతంలో చెప్పింది నేను. రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ రేషన్ కార్డుల పేరుతో సంవత్సరాల తరబడి వేడి చేసే ప్రయత్నం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల కూడా రేషన్ కార్డులు ఇవ్వచ్చు. రేషన్ కార్డు తీయడానికి ఒక్కరోజు వాళ్ళకి కావాల్సింది. రేషన్ కార్డు తీయడానికి ఒక్కరోజు పడుతుంది వాళ్ళకు. తీసేయడానికి టక్కన ఒక్క సిస్టంలో కూర్చొని 40 డిలేట్ అంటారు. రేషన్ కార్డు తీయడానికి వారం రోజు సరిపోతుంది. 10 లక్షల కుటుంబాలు ఇవాళ రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళకు ప్రభుత్వం ఫస్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కానీ 500 రూపాయలకి సిలిండర్ కానీ అవి ఇవ్వండి. ఇది మీ నిజాయితీ, మీ నిబద్ధతను చూపడుతుంది ప్రజలకు. మీరు ఇచ్చేది ఎంతమందికి ఉపయోగపడుతుంది? కాబట్టి ఫస్ట్ వెంటనే రేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలి. యుద్ధ ప్రాతిపదికన 1 వీక్ లోపల జారీ చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దాంతోపాటు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చు. ఈ మంత్ ఎండింగ్ రావచ్చు, మార్చి ఫస్ట్ వీక్ రావచ్చు. పోయినసారి ప్రకారం మార్చి ఫస్ట్ వీక్లో షెడ్యూల్ వచ్చింది. ఈసారి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదంతా తెలిసిందే. ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 60 రోజులు దాటింది. ఈ 60 రోజులలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. షెడ్యూల్ వస్తుందని చెప్పి మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. షెడ్యూల్ వస్తుందని చెప్పండి. షెడ్యూల్ వచ్చిందని తెలిసిన తర్వాత 6 గ్యారెంటీలను ఎన్నికల షెడ్యూల్ లోపల మీరు అమలు చేయాల్సిన బాధ్యత, ఆలోచన, ప్లాన్ మీకున్న ఒక ప్రణాళిక మీకు ఉండాలి. ఆల్రెడీ ఒకవేళ ఇయ్యొద్దు, మేము అమలు చేసే ఆలోచన లేదు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నామంటే రేపు ఏం చేస్తారంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మీకు నిజంగా మళ్ళీ చెప్తున్నా, మీ మేనిఫెస్టో ఖురాన్, బైబుల్, భగవద్గీత అయితే మీరు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవడానికే ప్రభుత్వం ఏర్పడ్డదని మీరు భావిస్తే, మీరు భావించుకుంటే, మీకు నిజాయితీ ఉంటే మీరు ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ 6 గ్యారెంటీలను అమలు చేయాలి. ఎన్నికల షెడ్యూల్ పేరుతోని మీరు మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం, మోసం చేసే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు గమనించాలని మాత్రం అనుకోకండి. ప్రజలు పక్కా గమనిస్తున్నారు. ఇప్పటికే చర్చ జరుగుతుంది ప్రజల లోపల. ఎన్నికల లోపల వీళ్ళు ఈ షెడ్యూల్ లోపల వీళ్ళు 6 గ్యారెంటీ అమలు చేస్తారా చేయరా? మీరు ఏమన్నారు? 15,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి రైతుకి ఇస్తా అని చెప్పి అన్నారు. సరే, దాని రైతు బంధు పెడతారా, ఇంకేం బంధు పెడతారో మీ ఇష్టం. అది ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. అది వెంటనే ఇవ్వాలి.